సేల్స్ పెరగాలి అంటే మనం అమ్మాల్సింది ప్రొడక్ట్ని కాదండి, ఫీలింగ్స్ నమ్మాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక టూత్ పేస్ట్ అమ్మే వ్యక్తి ఏమని చెప్పాలండి? మా టూత్ పేస్ట్ కొంటే మీ పళ్ళు తెల్లగా అవుతాయి, మీ చిగుర్లకి సమస్యలు పోతాయి, మీ పళ్ళు దృఢంగా అవుతాయి కదా, ఇది చెప్పాలి కదా. కానీ వాళ్ళ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, సేల్స్ ఎలా ఉంటుంది? ఓ పిల్లగాడు వచ్చి, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ టూత్ పేస్ట్ బ్రష్ చేసుకుంటాడు, బ్రష్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళంగానే ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉండగానే ఈ అబ్బాయి హాయ్ అంటాడు. హాయ్ అనగానే ఈ అబ్బాయి నోట్లో నుంచి ఒక తాజా శ్వాస అలా ఎగురుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి పోతుంది. యూజువల్గా అయితే కనపడదు, వీడు గ్రాఫిక్స్ పెడతాడు. నా ఆ అమ్మాయి మీదకు పోగానే ఆ అమ్మాయికి ఏవో ఫీలింగ్స్ వచ్చినాయి, అవి చూసే వాళ్ళకి ఇంకేవో ఫీలింగ్స్ వచ్చి టూత్పేస్ట్ కొంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మాల్సింది ప్రొడక్ట్ కాదు, ఫీలింగ్స్ని మాత్రమే.